Audio Jungle. ప్రభుత్వం జారీ చేసిన పంచాయతీ విభజన జీవో విడుదల చేసిన నేపథ్యంలో భీమడోలు మండలం పూలగ్రామ ప్రజలు గ్రామ వర్తక సంఘం కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు. పూలగ్రామ శివారు గ్రామమైన ఎంఎంపురం గ్రామాన్ని పూలగ్రామ పంచాయతీ నుండి విభజన చేసి ఆ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. గ్రామానికి దూరభారం వలన జనాభా పెరుగుదల మరియు గ్రామ సౌలభ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరారు. సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు మరియు పూలగ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పూలగ్రామ పంచాయతీ నుండి ఎంఎంపురం గ్రామాన్ని విభజన చేయాలని ముక్తకంఠంతో కోరారు. గత 4.5 సంవత్సరాల క్రితం నన్ను సర్పంచ్గా ఇంతమంది ఎన్నుకుని నాకు ప్రమాణ స్వీకారం చేసే వరకు తెలియదు నా వెనకాల ఇంత బలం ఉన్నదని. ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా మా భార్య భర్తలు ఇద్దరు ఒక పెద్దలకు ఎదురుకిచ్చడం కానీ పార్టీలకు అతీతంగా ఉండటం కానీ ఎప్పుడూ చేయలేదు. మన గ్రామం కోసం నేను ఒక ప్రథమ పౌరురాలకు ఎదురుకు అడిగేయాలని ఎప్పుడు ముందుకు అడిగేస్తూనే వచ్చాను. ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తాను. నా ఆఖరి సంతకం వరకు గ్రామం మంచి కోసం నా సాయశక్తుల ప్రయత్నించి మంచి జరగడానికి సహకరిస్తానని కోరుకుంటూ, గ్రామ బోర్డు తీర్మానం అంటే ఎంత బలం ఉన్నది ఇక్కడ పెద్దలందరికీ తెలుసు. ఆ విధంగా నా తోటి సభ్యుల నెంబర్లందరితోటి తీర్మానం చేయించి గ్రామానికి మంచి చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రాంతాలన్నీ కూడా మనం చక్కగా ఎప్పుడు కూడా నాకు తెలిసి 1957లో ఈ పంచాయతీ అనేది ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంచాయతీ పల్లపూరు ఊళ్ళో కూడా మనం ఎంతో సఖ్యతగానే ఉంటూ మనం బాగానే ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈ రోజున మనకి ఒక సౌలభ్యం ఒక జీవో వస్తుంది కనుక కొంచెం మనకి ఈ జీవో ద్వారా మనకి విడిపోవడానికి ఛాన్స్ వచ్చింది కనుక మనం విడిపోదామా కలిసి ఉందామా అనే సబ్జెక్టు మీద ఈ మీటింగ్ ఏర్పాటు జరిగింది. మెయిన్గా ఏంటంటే దీంట్లో మూడు విషయాలు. ఒకటి స్వపరిపాలన, అంటే మనల్ని మనం పరిపాలించుకోవటం. 2 ప్రజల యొక్క పార్టిసిపేషన్, భాగస్వామ్యం. దీంట్లో ప్రజలే ఎన్నో ఎలక్షన్స్ ద్వారా మనం ప్రెసిడెంట్ని మెంబర్స్ని ఎన్నుకొని తద్వారా మనం గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇలాగే గ్రామసభ ఏర్పాటు చేసి మన డెవలప్మెంట్ యొక్క కార్యాచరణ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ ప్రణాళికల్ని అమలు చేసుకుంటాం ఈ పంచాయతీ ద్వారా. అది మెయిన్ ఉపయోగం ఏంటంటే 3 పాయింట్లు ఈ పంచాయతీ వల్ల. ఒకటి ప్రజల యొక్క భాగస్వామి, ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామి. మనందరం కూర్చుని మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఒక ప్రణాళిక తయారు చేసుకోవటం, ఆ ప్రణాళికల్ని అమలు చేసుకుంటాం అన్నమాట ఈ పంచాయతీ ద్వారా. తర్వాత అభివృద్ధి, మెయిన్ అభివృద్ధి. 3వ పాయింట్ వచ్చి అభివృద్ధి. ఈ అభివృద్ధి ఎలా జరుగుద్ది? నా ఉద్దేశంలో ఇప్పుడు మీరు అందరికీ తెలుసు, ఇదివరకు ఉన్న రాష్ట్రాలన్నీ ఇండియాలో ఇప్పుడు ప్రతి రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ ఉంది 2గా విడిపోయింది, బీహార్గా ఉంది 2 విడిగా విడిపోయింది. మనం ఎందుకు మన ఆంధ్రప్రదేశే మనం 2గా తెలంగాణగా అండ్ ఆంధ్రప్రదేశ్గా విడిపోయాం. ఎందుకు అంటే మనకి పరిపాలనా సౌలభ్యం. చిన్న యూనిట్లు ఎప్పుడు కూడా తొందరగా డెవలప్ అవుతాయి. మన కుటుంబమే చూసుకోండి, 10-15 మంది ఉన్న కుటుంబం తొందరగా డెవలప్ అవ్వదు. అదే చిన్న కుటుంబం సంతోషమైన కుటుంబం అని మనకి చెప్తారు పెద్దలు. అలాగే ఇప్పుడు ఇంత గ్రామం ఏది మనకి పల్లపూరు, పోళ్ళ, కొత్తపేట, అలాగే హనుమంతరావుపేట, రెడ్నాయుడుపేట, సాయన్నపాలెం, ఇంత పెద్ద వాస్ట్ మేజర్ పంచాయతీని పర్యవేక్షణ చేయడమే కష్టం. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒకసారి ఏదో ఒక పారిశుద్ధ్య కార్మికులు ఏరాబాబు మీరు ఎక్కడికి వెళ్ళారంటే ఊళ్ళో ఏదో కార్యక్రమం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళారంటే పల్లపూళ్ళు ఎవరు పిలిచారంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా మనకు తెలియదు. అదే ఒక చిన్న యూనిట్ అనుకోండి, మనం ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పథకాలు కూడా చివరి మనిషి వరకు అందుతుందా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది మనకి? యూనిట్ చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. అంచేత నా ఒపీనియన్ ఏంటంటే ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, బాగానే ఉంది. మనకి 2020 ఫిబ్రవరి వరకు బైఫర్కేట్ అవడానికి ఛాన్స్ లేదు, బ్యాన్ పెట్టారు. ఇప్పుడు ఆ బ్యాన్ ఎత్తేసారు, మనకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. అందువల్ల మనం సఖ్యంగానే విడిపోయి పల్లపూరు ఒక పంచాయతీ, పోళ్ళ ఒక పంచాయతీకి విడిపోతే దీంట్లో ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఒక యూనిట్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అయితే రేపు 2గా విడిపోయినప్పుడు రెండింటికి ఫండ్స్ ఇస్తారు కదా. దానికి 80,000, మనకి 80,000 కొంచెం తగ్గినా 1,60,000 అవుతుంది. సో ఒకే పంచాయతీగా ఉన్నప్పుడు వచ్చే ఫండ్స్ కంటే కూడా 2 పంచాయతీలు కూడా
ఎక్కువ ఫండ్స్ వస్తాయి. ఆ విధంగా వాళ్ళు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అవుతాం. అదేవిధంగా వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే ప్రతిఫలాలన్నీ కూడా పథకాలు కూడా ప్రతి ఇంటికి ముట్టిందా లేదా అని అక్కడ ప్రెసిడెంట్ చూసుకుంటాడు. అదేవిధంగా చిన్న యూనిట్ అయినప్పుడు మనం కూడా గవర్నమెంట్ పథకాలు కానీ సంక్షేమం కానీ ప్రతి ఇంటికి ప్రతి ప్రజలకి అందిందా లేదా అని మనం చూసుకుంటాం. ఈ విధంగా డెవలప్మెంట్ అవ్వడానికి చిన్న యూనిట్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఆ సర్క్యులర్లో క్లియర్గా ఉంది, కొత్త పంచాయతీలు ఏర్పడవచ్చు, ఉన్న పంచాయతీలు రెండుగా విభజించవచ్చు. దానికి ఏదో చిన్న ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే మీ అందరికీ నేను చెప్తున్నాను, పంచాయతీలో ఒక తీర్మానం రాయాలి. అలాగే మన గ్రామం ఏ యూనిట్ ఏ గ్రామం ఉందో దానికి ఒక మ్యాప్ తయారు చేయాలి. ఒక ఫార్మాట్ కూడా ఉంది. అదంతా కూడా పంచాయతీ ఆఫీసర్స్ ఫిలప్ చేసి కలెక్టర్ గారికి పంపించాలి. మన రిప్రజెంటేషన్ కూడా కలెక్టర్కి వెళ్తుంది. కలెక్టర్ దాని మీద యాక్షన్ తీసుకుని పంచాయతీని వెలుగొట్టి ఏర్పాటు చేస్తారు. సో నా ఉద్దేశం నేను చెప్పాను, చిన్న యూనిట్లు సౌఖ్యంగా ఉంటాయి, చిన్న యూనిట్ల వల్ల లాభం ఉంటుంది, చిన్న యూనిట్ వల్ల గవర్నమెంట్ ప్రతిఫలాలన్నీ కూడా చివరి మనిషి వరకు అందుతుంది. సూపర్వైజన్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల మనకు ఛాన్స్ వచ్చింది కనుక మీ అందరూ కూడా అంటే మీ ఉద్దేశాలు తెలియపరచవచ్చు. నా ఉద్దేశ ప్రకారంగా అయితే మనం విడిపోయి ఊళ్ళ పంచాయతీ అలాగే పలువురు పంచాయతీగా విడిపోయి మనం అభివృద్ధి, ముఖ్యంగా పంచాయతీ యొక్క ఉద్దేశమే అభివృద్ధి. మనం అభివృద్ధి అవ్వాలంటే విడిపోతే ఇంకా బాగా అభివృద్ధి అని నా ఉద్దేశం. నా ఒపీనియన్ చెప్పాను. ఈ ఛాన్స్ ఇదే మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి నా ధన్యవాదాలు. పంచాయతీ నెంబరు 10 మంది ఉన్నారు, అలాగే ఎంపీటీసీలు 3 ఉన్నారు కోళ్ళకి. వాళ్ళు మనం ఎన్ని మాట్లాడుకున్నా ముందు తీర్మానం చేయవలసిన వారు పంచాయతీలో ఒక్క నెంబర్ కూడా పంచాయతీ ఒక్క నెంబర్ కూడా బయటకు వెళ్ళకుండా 10 మంది నెంబర్లు వాళ్ళు తీర్మానం చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. అది ప్రొసీజరు. జీవో కూడా మనం ఊరికే ఒక తీర్మానం ఇస్తాం, గ్రామ సభ పెట్టుకుని గ్రామ సభలో ఇలా తీర్మానం చేశారు అని మనం పంచాయతీకి పంపుతాం. ఆ పంచాయతీలో మెజార్టీ నెంబర్స్ ఎవరైతే తీర్మానం చేశారో అది ఆటోమేటిక్గా అవుద్ది. ఆ సందర్భంలో మరి ఫస్ట్గా మన కోళ్ళలో 3 ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి మేమందరూ ఎన్ని మాటలు చెప్పినా మీరు అధికారంలో ఉన్నారు, పదవిలో ఉన్నారు. ఇప్పుడు మీరు తీర్మానం చేయకపోతే మేమేం చేయలేం. 16 మంది పంచాయతీ నెంబర్లు ఉంటే 10 మంది పొళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళు, 6 నాకు చెప్పినట్టు సాయిపాలెం మరి ఎంఐపురం సంబంధించిన వాళ్ళు. ఆ తీర్మానం వచ్చినప్పుడు ఈ 12 మందిలో ఈ 16 మందిలో అటు 12 మంది వెళ్ళారు, ఇటు 4 వచ్చారు. నేను అప్పుడు ఉన్నాను పంచాయతీలో. అప్పుడే తీర్మానం చేసి దీన్ని ఎడగొట్టాలనే ఆలోచన ఆ రోజునే వచ్చింది. కానీ అప్పుడు అలా అవ్వలేదు. అలా అవ్వకుండా మేమేదో పంచాయతీ పెట్టుకుని ఇలాంటి మీటింగ్ ఎన్ని ఏర్పాటు చేయలేదు. చేయకుండా మేము పంచాయతీలో తీర్మానం చేయాలని కోళ్ళ గ్రామంలో ఉన్నాం. పంచాయతీ నెంబర్లు అందరూ కూడా పట్టుబట్టిన మా పని అవ్వలేదు ఆ రోజు. కానీ ఇప్పుడు ఒక పగడ్బందీగా సహృదయంతో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని మంచి మంచి ఛాన్స్ వచ్చింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ పోళ్ళ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఉంచడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దీనివల్ల మన పరిపాలన ఏ రకంగా సాగించవచ్చు, ప్రజలు ప్రతి ఒక్కరికి చివరి వరకు కూడా అభివృద్ధి ఫలాలు అందించాలంటే ఏంటి అనేది నేను వివరంగా చెప్పాను. ఇప్పుడు 2 గ్రామాలుగా ఉండడం వల్ల కలిగే లాభం ఏంటనేది ఎవరు చెప్పలేరు. పరిపాలనా వికేంద్రీకరణ వల్ల ఏంటంటే ఇప్పుడు దేశం ఉంది, అలాగే రాష్ట్రాలు, అలాగే జిల్లాలు, మండలాలు, ఇలా పంచాయతీలు అని కొన్ని విభాగించి చేయడం వల్ల ఏంటంటే ఒకేసారి దేశం అంతా ఒకటే రాజధాని ఉండి పరిపాలన సాగించాలంటే అవ్వదు. కాబట్టి ఇలాగా పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రకరకాలుగా ఇలాగ పంచాయతీలని, మండలాలని, మున్సిపాలిటీలని, కార్పొరేషన్లు విడగొడుతున్నారు. ఇప్పుడు మన పంచాయతీ వచ్చి 4 గ్రామాలు అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు కొత్తగా ఈ హైవే మీద ఇంకో కాలనీ రావడం, దీనివల్ల ఏమవుతుంది, ఉన్న కొద్దిపాటి సిబ్బందిని పల్లపూరు, సాయనపాలెం, నాగేశ్వరపేట, ఇలా కొత్తగా వచ్చిన కాలనీ, లేదా సదాశివపురం అంటే కొత్తపేట, ఇలా పంపడం వల్ల ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది అసలు ఎవరికి తెలియదు. ఎప్పుడు సపోజ్ శానిటరీ మినిస్ట్రీ కాల్ చేసినా ఏంటి మాకు డ్రైన్ క్లీన్ చేయట్లేదు, లేదా చెత్త తొడవట్లేదు అని ఎప్పుడు చెప్తున్నా కూడా పల్లపూరులో ఉన్నామండి, లేదా నాగేశ్వరపేట, లేదా సాయనపాలెం ఉన్నామని ఇలా చెప్తున్నారు. అక్కడ చేస్తున్నారా లేదని ఎవరు దాని మీద
ఒక సమీక్ష లేదు, ఎవరో దాన్ని వాచ్ చేసేవాళ్ళు లేరు. ఇది మెయిన్ కారణం. రెండోది అంటారా, ఇక మన నిధులు ఇప్పుడు వచ్చే గ్రాంట్లు ఒక ₹1,00,000 వస్తుందనుకోండి, 60-40 రేషియోలో, అంటే 60% పోళ్ళ, మిగతా 40% మిగతా గ్రామాలని డెవలప్ చేయాలని ఒక ఓరల్గా, అంటే మౌతికంగా జరిగింది, గతంలో జరిగింది, ఒక ఒడబడికి జరిగింది. కానీ ఆ పద్ధతిలో ఇక్కడ నిధులు ఖర్చు అవుతున్నాయా లేదా అనేది ఎవరైనా అసలు మనం గ్రహిస్తున్నామా? అలా ఉంటే మన ఊళ్ళో డ్రైన్లు, కొత్తగా కట్టిన డ్రైన్లు ఎన్ని ఉన్నాయి, పక్కనున్న గ్రామాల్లో కట్టిన డ్రైన్లు ఎన్ని ఉన్నాయి, అలాగే రోడ్లు కడిగిన ఉచ్చంలో ఉన్నాయి పక్క గ్రామంలో. మనకి మొత్తం డర్టీ, ఇంకా మామూలు చెప్పుకోగల అందరూ చూస్తున్నది. దీనికి కారణం ఏంటండి? నాకు తెలిసి మన గ్రామం అంతా ఒక సమిష్టిగా, మన నాన్నగారి టైంలో లేకపోతే పెద్దల టైంలో ఎప్పుడు కలిసారో అయితే నాకు తెలియదు, కానీ చాలా ముచ్చటేస్తుంది. ఇంతమంది మన గ్రామం కోసం నిలబడి ఇక్కడ రావడం అనేది చాలా నైతికంగా చాలా విజయం సాధించినట్టే. ఖచ్చితంగా మనం అనుకున్నది, మన పోడ పంచాయతీ సపరేట్ పంచాయతీగా ఏర్పడి మన అభివృద్ధిని మన గ్రామస్తులే, పార్టీలతో సంబంధం లేదు. ఇప్పుడు ఈరోజు సపరేట్ పంచాయతీ రావడం వల్ల ఏదో ఒక పార్టీకి లబ్ధి చూగుతుందని ఒక ప్రోపగండా చేస్తున్నారు. అదేం కాదు, మిగతా పార్టీలో చేతకాని వాళ్ళ అలా ఏం లేదు. మన ఊరు ముందు మనకి ఎన్ని గొడవలు ఉన్నా, ఏమున్నా, ఆ పార్టీకి తగాయతులు ఉన్నా, మన ఊరు ఎవరు చేసినా డెవలప్ చేసినా మన ఊరిని చేస్తారు కదా, మన ప్రాంతాన్ని చేస్తారు కదా, మన వీధినే మన రోడ్లను చేస్తారు కదా. ఆ దృక్పథంతో మీరు ఆలోచించి ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, మరొకసారి ఈ అవకాశాన్ని మనం పాడు చేసుకుని మనం చరిత్రహీనులు అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పంచాయతీ ఉమ్మడి మీద ఆధిపత్యం కొంతమంది పెద్దలు పరిపాలించారు. కానీ నాడు రాష్ట్రం విడిపోయింది, జిల్లా విడిపోయి మనం అది అందరూ కూడా అన్నదమ్ముల కింద ఉండేవాడు. ఈనాడు గ్రామ పంచాయతీ కూడానే మన గ్రామం మనం ఎడగొట్టుకొని అన్నదమ్ముల కింద వాళ్ళ దాన్ని మనకు మనం యువతను చేసుకొని మంచిగా పరిపాలించుకుందామని అందరూ అభిప్రాయం మీద మనం ముందుకు పోతున్నాం. ఈనాడు మొన్న ఒక నెల 2 నెలల క్రితం సుమారు 1 కోట్లు, 1 కోటిన్నర 2 కోట్ల రూపాయలు వచ్చింది. ఒక పంచాయతీ బోర్డు నెంబర్గానే నేను అడగగలిగాను, అయ్యా పోళ్ళకి ఏమీ ఇవ్వలేదు, ఊరు పుట్టిన రోడ్లు ఉండుకొని ఎలాగా మొత్తం ప్రతి రోడ్లు కూడా అక్కడే వేసుకున్నారు అని అంటే, ఇక్కడ పెద్దలు ఏమన్నారంటే మేము పర్సనల్గా తెచ్చుకున్నాం అక్కడి నుంచి అని అన్నారు. అంటే పర్సనల్ అంటే ఈ పంచాయతీ అది, ఆ పంచాయతీ ఈ పంచాయతీ ఒకటి కాదా? అలాగా వాళ్ళ స్వార్థంతో ఈ రోజే కాదు, పూర్వం బట్టి కూడా నడుస్తుంది అలాగా. కానీ మనందరం ఐకమత్యంగా కూడా ఈనాడు మన పంచాయతీ మన ఆస్తి అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో నాకు అర్థం కాదు, కానీ మనం యువతను చేసుకొని మా అన్నదమ్ముల కింద మనం మాట్లాడుకొని ఇడిపోవాలని నేను అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ సహకరించాలి. మొత్తం నేను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తామని మీ అందరూ నాకు అవకాశం, మీ అందరికీ నమస్కారం. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగానే గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది, మనం ఫైట్ చేయలేకుండానే. సో డివైడ్ అయిన తర్వాత కూడా ఎవరి పంచాయతీ వాళ్ళు పూర్తిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా సంతోషం, అంత సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కానీ అందరం కూడా యునానిమస్గా డిసైడ్ చేసుకుంటే మంచిది, విభేదాలు ఏం లేకుండానే. చాలా సంతోషం. ముఖ్యంగా పూలగ్రామ పంచాయతీ ఎప్పుడో ఏర్పడింది ఇది. మాకు తెలీదు, పెద్దలకి ఎప్పుడో పూర్వం నుంచి కూడా ఇది ఏర్పడి వచ్చింది. పల్లపూరు గ్రామం, సాయంపాలెం గ్రామం పూలకి లింక్ పడి ఉంది. అభివృద్ధిలో మనం వెనకబడ్డాం గ్రామంలో. ముఖ్యంగా గ్రామ విషయంలో వస్తే ఫ్రెండ్స్ చాలా వస్తున్నాయి, పనులు చాలా వస్తున్నాయి. 70 లక్షల వరకు వస్తుందని మన ఏవో చెప్పారు. ఇంటి ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ. ఇది డివిజన్ కూడా జరగలేదు హౌస్ ట్యాక్స్లో ఇప్పుడు వరకు. ఎప్పుడో 2014లో జరిగింది, ఇప్పుడు వరకు జరగలేదు. ఇది ₹1 కోటి దాటిపోవాలి పంచాయతీ. ఏదైనా గ్రాంట్స్ వచ్చింటే
సగం 40 మీద పలుపురు వెళ్ళిపోతుంది, ఎంఎంపురం గ్రామానికి వెళ్ళిపోతుంది, సాయంపాలానికి కొంత వెళ్తుంది. పూల గ్రామానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ చూస్తే ఎప్పుడు అభివృద్ధిలాగా అవట్లే, ఎప్పుడు అలాగే ఉంటుంది ఈ గ్రామం. ఎప్పుడు చూసినా అభివృద్ధి లేదు. సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ ఫిల్టర్లు లేవు. పలుపూరు మైక్రో వాటర్ ఫిల్టర్ కొత్తగా ఏర్పడింది, మన పూలకు వాటర్ పెట్టలేదు, పెద్ద పంచాయతీ అయినా. ఏంటి కారణం అర్థం కావట్లే. మెంబర్స్ వస్తున్నారు, ప్రెసిడెంట్ అవుతున్నారు, ఏదో చేస్తున్నారు అనుకునే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు అభివృద్ధి కాకపోవటం, అభివృద్ధి రాకపోవటం చాలా ఇబ్బందిగా ఉంది. నాయకుల దగ్గరగా తిరుగుతున్నాం, వస్తున్నాం, పంచాయతీ విడగొట్టలేకపోతున్నాం. ఎప్పుడో జరగవలసింది సీతారాం గారి టైంలోనే జరగాలి. ఇప్పుడు జిల్లాలు విడిపోతున్నాయి, చాలా జిల్లాలు. ఇప్పుడు మన 13 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది వరకు ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలు కూడా 26 జిల్లాలు వచ్చినాయి. పంచాయతీ పెట్టడానికి మనంతా ఐక్యతగా ఉండి ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ గురించి మనం ఆలోచించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పంచాయతీ మనం ఏర్పాటు చేసుకోవాలి. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇది పంచాయతీ ఇబ్బంది లేకుండా మన గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి. సహజంగా మనకు ఆ ఇబ్బంది లేకుండా చూసి మన పంచాయతీ ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు. ఒక మంచి విషయం మీద, ఒక మంచి కార్యక్రమం మీద ఇక్కడికి విచ్చేసి మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసిన అందరికీ, పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. తప్పనిసరిగా చేయవలసిన, మనందరం పరిగణలో తీసుకుని తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం ఇది. ఈ దీంట్లో వేరే సెకండ్ ఆలోచన లేదు, వేరే రెండో ఆలోచన లేదు. అంతా పాజిటివ్గానే ముందుకెళ్దాం, పాజిటివ్గానే మన గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడదాం, గ్రామ అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడే ఏం జరిగినా మన చేతుల మీద మన పూలను మనమే మోసుకుందాం, ఎవరి చేతుల మీద మోయవలసిన అవసరం లేదు. ఆ అవసరం ఈనాటికి ఇప్పుడు వచ్చింది. తప్పనిసరిగా మన చేతుల మీద మన గ్రామాన్ని మనమే మోసుకుందాం. ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ ఎప్పుడైతే నేను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెనకాల వాళ్ళ గ్రామ కమిటీ వేసి వాళ్ళ పద్ధతి విధి విధానంగా నడిపిస్తే ఆ కమిటీ ఆధ్వర్యంలో నా సంపూర్ణ సహకారాలు అందించి తప్పనిసరిగా మీతో పాటు చివరి వరకు కలిసి ప్రయాణం చేస్తుందని మాటిస్తున్నాను. మనకు ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం దాదాపు మరి బ్రిటిష్ వాడు పంచాయతీ పాలన పెట్టాడు. అప్పటి నుంచి కూడా మరి ఎక్కడికెక్కడ ప్రజలు ఉంటారన్నారు. అయినా ఇది ఎడగొట్టాలనుకుంటే ఎవరో సాధ్యం కాదు. అయితే ఇప్పుడు జీవో పాస్ అయింది కనుక మనకి సదవకాశం వచ్చింది కనుక ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకోవాలని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. అయితే ఇందులో కురేలుగూడెం, అంబేరిపేట అనేది ఈ 2 గ్రామాలు కలిసి ఒక పంచాయతీ. మరి వాళ్ళు 2 పంచాయతీలుగా తీసుకున్నారు. మరి అన్నవారిగూడెం, మరి దుద్దిపూడి ఒక పంచాయతీ, కోండ్రపాడు ఒక పంచాయతీ. అలాగే మనది 16 వార్డులు. ఈ 16 వార్డుల్లోని 10 వార్డులు పూల గ్రామం, 6 వార్డులు మరి పల్లపూరు, మరి సాయంపాలెం ఉన్నది. అయినా ఈ పంచాయతీ 16 వార్డులు ఈ మేజర్ పంచాయతీకి వచ్చినటువంటి నిధులు మరి అందరికీ సమానంగా వెళ్ళనందువలన మరి ఈ రకంగా ఇక్కడ మీటింగ్ పెట్టవలసి వస్తుంది. మరి గణేష్ గారు చెప్పినట్లుగా మనం ఎవరి కాళ్ళ మీద ఆలయం నిలబడుతున్నాం. మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మనం దీన్ని సద్వినియోగం చేసుకొని మనం పంచాయతీని మనం విడగొట్టడం అయితే మన యొక్క కష్టకాలన్నీ కూడా మనకి ఇక్కడ దగ్గరలో తెలుస్తూ ఉంటాయి. మనం మాట్లాడటానికైనా సరిపోతాం, వచ్చినటువంటి అడగడానికైనా సరిపోతాం, దేనికైనా సరిపోతాం. వేదికగా అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారము. మా పంచాయతీ తరఫున పెద్దల మాట్లాడిన అన్ని విధాలుగా వాళ్ళకి నేను సహకరిస్తానని. మనకి 60%, పలుపూరుకి 40% అనేది ఎక్కడ కూడా మెన్షన్ కాలేదండి. మన ప్రజలు, మన అప్రాక్స్ జనాభా ఓటర్లు 8,000 మంది అండి. ఆ పలపూరు, సాయన్నపాలెం కలిపి అప్రాక్స్ 4,000 మంది అండి. సో ఇందులో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే
ఒకే పంచాయతీగా ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి. అంటే హెడ్కి ఇంత అని చెప్పి గవర్నమెంట్ మంజూరు చేస్తుందండి. దాని ప్రకారం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నిధులు వస్తాయి అనేది అందరిలో ఉన్న ఒక ఇది నమ్మకం. కానీ రేపొద్దున్న మనం 2 భాగాలుగా విడిపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మనకి వచ్చే నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ ఒక్కటి లోటు జరగదు. ఫస్ట్గా మీరు అందరూ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అదొకటండి. అలాగే మీరు ఎక్కడా నిద్రపోలేదు, గడిచిన 4.5 సంవత్సరాల్లో ఎక్కడా మీరు రెస్ట్ తీసుకోలేదు, ఎక్కడ అభివృద్ధి జరగలేదు, అక్కడ మేము పాయింట్అవుట్ చేసి అడుగుతున్నాం కాబట్టే ఈ మాత్రమేనా అభివృద్ధి జరుగుతూ వెళ్తుందండి. ఇక్కడ సబ్జెక్టు మనందరం ఇడిపోతున్నాం అనేది కాదండి. గ్రామం చిన్నదైతే పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు మన ఊరిలో మొత్తం మంది శానిటరీ పని వాళ్ళు కానీ వీళ్ళు మన స్టాఫ్ ఒక 20 మంది ఉన్నారండి. 10 మంది పలుపురు వెళ్ళిపోతున్నారండి. ఎంతమంది పీపుల్ అండి అక్కడ? 4,000 జనాభా. ఇక్కడ 8,000 జనాభాకి ఎంతమంది ఉండాలండి? 20 మంది ఇక్కడే ఉండాలి. ఏం జరుగుతుంది? 10 మంది ఉంటున్నారు. ఎక్కడ ఊరు శుభ్రం అవుతుందండి? 100% మనం 2 భాగాలుగా విడిపోతే మనకు వచ్చే ఫండ్స్ ఎక్కడా తగ్గవండి. ఇంకా అభివృద్ధి ఎక్కువగా జరుగుద్ది. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మనందరికీ అర్థమవుద్ది. ఇందులో నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక టీం ఏర్పడండి. ఏ ఇబ్బంది వచ్చినా టక్మని అటెండ్ అయ్యేటట్టు, ఆ ఇబ్బందిని తొలగించేటట్టు ఒక ఫామ్ చేసుకుంటే మన పెద్దలందరూ మన ఊరు డెఫినెట్గా వచ్చే 5 సంవత్సరాల్లోనే డెవలప్ అయిపోద్దండి. రేపు పొద్దున మన 2 గ్రామాలు విభజించడానికి తూలిపెట్టు అనమాట. అది మంగళవారం కార్యక్రమానికి మేమందరం కూడా ఉంటాం. మెంబర్లు అందరూ కూడా సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళందరూ యాక్సిడెంట్గా మేము మన గ్రామం విడిపోవడానికి సహకరిస్తామని చెప్పి వాళ్ళు ముందు నుంచి కూడా ఎటువంటి భేదాలు లేకుండా చెప్పారండి. Audio Jungle.